వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మేజర్గా జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో మనం రష్యా ఉక్రెయిన్ వార్ గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. సో ఇందులో మేజర్గా అసలు రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మనకి ఇన్ కేస్ ఏదైనా ఎస్ఏ పరంగా ఇస్తే ఏ విధంగా ఇంట్రడక్షన్ పెడతాం, అదేవిధంగా దానికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యాన్ని ఏ విధంగా వివరిస్తాం, అదేవిధంగా మేజర్గా ఈ యుద్ధం ఏదైతే ఉందో దానికి గల కారణాలు ఏంటి అనే అంశం గురించి, అదేవిధంగా భారత్ అనుసరిస్తున్న విధానాల గురించి. సో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి ఇండియా పొజిషన్ ఏ విధంగా ఉంది, సో ఇన్ కేస్ ఈ వారు అలానే జరుగుతుంటే వరల్డ్ ఎకానమీ మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా ఈ యుద్ధం వల్ల భారత్కి ఎదురయ్యే సవాళ్ళు, అదేవిధంగా వరల్డ్లో పరంగా చూసుకుంటే, ప్రపంచ పరంగా చూసుకుంటే ఎదురయ్యే సవాళ్ళు. సో అల్టిమేట్గా ఈ యుద్ధాన్ని నివారించాలంటే ఎటువంటి మార్గాల్ని అనుసరించాలి, ఇటువంటి అన్ని అంశాలని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ ఎస్ఏలో చదువుకుంటాం. సో ఈ విధంగానే ఎస్ఏని కూడా మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఎన్ని డైమెన్షన్స్ని కవర్ చేశా. ఒకటి ఇంట్రొడక్షన్ గురించి, అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కాజెస్, ఇండియాస్ పొజిషన్ ఏ విధంగా ఉంది, సో వరల్డ్ ఎకానమీ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందని, అదేవిధంగా ఇండియాకు ఉన్న కన్సర్న్స్ ఏంటి, సో అల్టిమేట్గా వరల్డ్ పరంగా చూసుకుంటే ఛాలెంజెస్ ఏంటనే అంశం, సో లాస్ట్గా వే ఫార్వర్డ్, అల్టిమేట్గా కంక్లూజన్. సో ఈ విధంగా దాదాపు 8 అంశాలు, 9 టాపిక్స్ని, 9 వీటిని నేను కవర్ చేశా. సో ఈ విధంగా మనం ఎస్ఏలో ఏ అంశాలు ఇచ్చినా ఇన్ డీటెయిల్గా మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే మల్టీ డైమెన్షనల్గా ఆలోచిస్తారో వాళ్ళకే చాలా మంచి స్కోర్ వస్తాయి. సో ఈ విధంగా ఇన్ని డైమెన్షన్స్ని కవర్ చేస్తే ఎస్ఏలో 30 to 35 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈజీగా 30 to 35 మార్క్స్ వస్తాయి. సో ఇన్ కేస్ మన దగ్గర ఇంకా ప్రాపర్గా కంటెంట్ ఉండి దీనికి ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, కొటేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఇంక్రీజ్ చేసామంటే 35 to 40 మార్క్స్ రావడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది, రైట్. అయితే దీనికి సంబంధించి ఇంట్రొడక్షన్స్ ఏ విధంగా పెడతామంటే, సో సాధారణంగా మనం ఎప్పుడు కూడా ఇంట్రొడక్షన్స్ అనేవి అయితే కొటేషన్ ఆధారంగా పెట్టచ్చు, లేదంటే ఏవైనా అనెక్డోట్ ఆధారంగా పెట్టచ్చు, లేదంటే మీకు ఏ విధమైనటువంటి విధంగా చెప్పాలనుకుంటే ఆ విధంగా అయినా చెప్పచ్చు. సో ఫస్ట్ దీన్ని కొటేషన్ ఆధారంగా పెట్టాలనుకుంటే, సైన్యాన్ని తినేస్తుంది సైన్యమే, అది చూసిన గడ్డిపూసలు కూడా హేళన చేస్తాయి. సో ఈ కాంటెక్స్ట్లో ప్రస్తుతం ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వారికి ఇది చాలా యాప్ట్ సూట్ అవుతుంది. సో ఇప్పుడు సైన్యాన్ని తినేస్తుంది సైన్యమై, ఇటు ఉక్రెయిన్ రష్యా మిలిటరీ దళాలు రెండూ కూడా దెబ్బలాడుకుంటున్నాయి. ఈ విధంగా సైన్యమే తినేస్తుంది, అది చూసిన గడ్డి పూసలు కూడా హేళన చేస్తాయి అనేవి ప్రస్తుతం జరుగుతున్న వార్లకి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా వీటిని World War I ప్రపంచ యుద్ధాలతో కూడా ఇంటర్లింక్ చేస్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్స్ అనేవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అరౌండ్ దీన్ని ఒక హాఫ్ పేజ్లో చెప్తే చాలా వరకు బాగుంటుంది, రైట్. ఆ తర్వాత ఎస్ఏలో మనం ఏ అంశాల గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ అంశాలని ఒక పారాగ్రాఫ్ పరంగా రాయాల్సిన అవసరం ఉంది. సో ఏవైతే ఈ అంశాల గురించి చెప్తున్నామో ఈ అంశాలన్నిటినీ ఇక్కడ కవర్ చేసి, సో ఈ విధంగా నేను ఎస్ఏని ప్రజెంట్ చేస్తున్నాను అని చెప్తే ఎగ్జామినర్కి ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఈ అంశాలన్నీ కూడా ఎస్ఏలో కవర్ చేశారు అనేది ఎగ్జామినర్కి తెలుస్తుంది. సో తర్వాత కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క అంశాన్ని చూసి దానికి సంబంధించి మార్కులు వేసే స్కోప్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామినర్ని కూడా మనం చాలా ఫ్రీ చేయొచ్చు, రైట్. అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా ఈ ఎస్ఏని, ఈ ఉక్రెయిన్ వార్ని ఏ విధంగా చూస్తామంటే, 1200 years ago 1200 సంవత్సరాల క్రితం బెలారస్, ఉక్రెయిన్, రష్యా ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కలిపి ఒక సామ్రాజ్యం పరిపాలించేది, అదే కివెన్ రూస్ ఎంపైర్. సో ఆ తర్వాత క్రమక్రమంగా ఈ 3 కంట్రీసే కాకుండా మిగతా ప్రస్తుతం యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కలిపి కూడా జార్ చక్రవర్తులు 19th century వరకు కూడా పరిపాలించడం జరిగింది. అయితే 19th centuryలో ఈ జార్ చక్రవర్తుల మీద బోల్షివిక్ విప్లవం అనేది జరిగింది. సో ఇందులో మేజర్గా లెనిన్ గారు పాత్ర ఎక్కువగా ఉంది. సో ఎప్పుడైతే లెనిన్ గారు ఈ జార్ చక్రవర్తుల మీద తిరగబడ్డారో అప్పుడు ఈ జార్ చక్రవర్తులు గద్దె దిగడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సామ్యవాద తరహా ప్రభుత్వం ఏర్పడింది. సో ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. సో టిల్ 1991 వరకు కూడా యుఎస్ఎస్ఆర్ అనేది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థగాను, పొలిటికల్ పరంగాను చాలా స్ట్రెంగ్తన్గా ఉండేది. అయితే అక్కడ వచ్చినటువంటి పొలిటికల్ క్రైసిస్ వల్ల
1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది. సో ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది. సో రష్యా, కజకిస్తాన్, టర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిజికిస్తాన్, సో ఈ విధంగా ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది. అయితే 1991లో ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిందో ఉక్రెయిన్ కూడా సపరేట్ దేశంగా ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా 1991 తర్వాత ఉక్రెయిన్ అనేది ప్రో వెస్ట్గా మారడం జరిగింది. సో పాశ్చాత్య దేశాలకు, వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోగా ఉక్రెయిన్ వ్యవహరించడం జరిగింది. సో ఈ విధానాలు రష్యాకి కంటగింపుగా మారడం జరిగింది. అప్పటి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణాలు అనేవి నెలకొన్నాయి. అయితే దీనికి బేసంగా 2000 సంవత్సరంలో రష్యా తీసుకొచ్చినటువంటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో ఉక్రెయిన్ అనేది పార్టిసిపేషన్ చేయలేదు. అయితే 2013లో ఉక్రెయిన్ ప్రెసిడెంటు ఈ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీని సపోర్ట్ చేసినప్పటికీ కూడా 2014లో అక్కడ యూరో మైదాన్ మూమెంట్ అనేది వచ్చింది. సో ఈ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయకూడదు అనేసి ఈ వెస్ట్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ వాసులు గట్టిగా వాదించడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ యూరో మైదాన్ మూమెంట్ రావడం, ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంటు దేశం వదిలిపోవడం, ఆ తర్వాత దీనికి ప్రతీకారంగా రష్యా క్రిమియాను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఈ క్రిమియా ఉందో ఆ క్రిమియాని 2013లో రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ విధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంశాలను మనం చదువుకుంటాం. సో చారిత్రక నేపథ్యాన్ని మనం చదువుకోవాలంటే ఈ విధంగా చదువుకుంటాం. ఏంటి? సో ఫస్ట్ కివెన్ రూస్ ఎంపైర్, ఆ తర్వాత 19th సెంచరీలో జార్జ్ చక్రవర్తులు, ఆ తర్వాత లెనిన్ సామ్రాజ్యం, సామ్యవాద తరహా ప్రభుత్వం, ఆ తర్వాత స్టాలిన్ ప్రభుత్వం, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారడం, ఆ తర్వాత డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఒక్కొక్క దేశంగా మారడం, ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రో వెస్ట్గా ఉండటం, తర్వాత రష్యా 2000 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో ఉక్రెయిన్ భాగస్వామ్యం కాకపోవడం, 2013లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇందులో భాగస్వామ్యం కావడం. అయితే దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు, వెస్ట్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ వాసులందరూ కూడా యూరో మైదాన్ ఉద్యమం తీసుకురావడం, తద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ దేశం వదిలిపోవడం, దీనికి ప్రతీకారంగా రష్యా క్రిమియాని ఆక్రమించుకోవడం జరిగింది. సో క్రమక్రమంగా యుద్ధ వాతావరణం అనేది ఏ విధంగా సృష్టించబడింది అనేది మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా చూడొచ్చు, రైట్? అయితే ఎందుకు వార్, అసలు ప్రస్తుతం ఈ కాజెస్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్, అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే 3 రకాలుగా చూడొచ్చు. సో ఈ విధంగా మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మోస్ట్లీ మనం ఒకటే పర్స్పెక్టివ్లో వెళ్తాం, కానీ ఎస్ఏలో రాసేటప్పుడు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కాన్ఫ్లిక్ట్స్కి గల కారణాలు చూస్తే ఫస్ట్ స్ట్రాటజిక్ పరమైనటువంటి అంశాలు, వ్యూహాత్మకంగా కొన్ని అంశాలు ఉన్నాయి, అదేవిధంగా ఎకనామిక్గా ఆర్థికంగా కొన్ని అంశాలు ఉన్నాయి. సో లాస్ట్గా లోకల్ రీజనల్ పరంగా కూడా కొన్ని అంశాలు ఈ యుద్ధానికి కారణంగా నిలిచాయి. సో మేజర్గా స్ట్రాటజిక్ పరమైనటువంటి అంశాలు చూస్తే 1949లో ఏర్పడినటువంటి నాటో క్రమక్రమంగా తమ యొక్క డామినెన్స్ అనేది, అదేవిధంగా ఎక్స్పెన్షన్ అనేది పెంచుకుంటూ పోతుంది. సో ఈ ఏరియాస్లో కూడా నాటో అనేది విస్తరించడం జరిగింది. సో ఈ నాటో విస్తరించడము రష్యాకి చాలా వరకు పొలిటికల్గా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా ఇక్కడ రష్యా చూసింది. ఇది మాత్రమే కాకుండా నాటో అనేది రష్యా బోర్డర్ కంట్రీస్లో ఈ బాలిస్టిక్ మిసైల్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రధానమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి చర్యగా రష్యా భావించి నాటోకి వ్యతిరేకంగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నాటోకి ప్రోగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలెట్టింది. అందులో భాగంగానే ఉక్రెయిన్ మీద కూడా తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం ప్రారంభించింది. ఇది మాత్రమే కాకుండా క్రిమియాని ఎప్పుడైతే అనెక్సేషన్ చేశారో అప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు కూడా రష్యాకి ఎగనెస్ట్గా మారారు. సో ఈ విధంగా వ్యూహాత్మక పరమైనటువంటి చర్యలను చూసుకుంటే ఈ క్రిమియా అనేది మేజర్గా బ్లాక్ సీకి చాలా వరకు స్ట్రాటజిక్ పరంగా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్గా ఉండడం, ఇది స్ట్రాటజిక్ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా స్ట్రాటజిక్ పరమైనటువంటి అంశాలు చూసుకున్న తర్వాత ఎకనామిక్ పరంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఆల్రెడీ మనం 2000 సంవత్సరంలో రష్యా ఏమో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనే ట్రేడ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి ఉక్రెయిన్ అనేది సపోర్ట్ చేయలేదు. ఉక్రెయిన్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. సో ఈ విధంగా ఉండటం వల్ల రష్యాకి కంటగింపుగా మారింది. ఇది మాత్రమే కాకుండా లోకల్ పరమైనటువంటి అంశాలు చూసుకుంటే
ప్రాంతీయపరమైనటువంటి అంశాలు చూసుకుంటే కోవిడ్-19 తర్వాత రష్యాలో ప్రాపర్గా డెవలప్మెంట్ లేకపోవడం, రష్యా గ్రోత్ అనేది తగ్గిపోవడం, ఇది మాత్రమే కాకుండా ఆ టైంలో పుతిన్స్ యొక్క గ్లోరీ కూడా తగ్గడం వల్ల ఖచ్చితంగా నా గ్లోరీని నిలబెట్టుకోవాలంటే, నా స్వార్థ ప్రయోజనాలు, నా స్వప్రయోజనాలను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ మీద దాడి చేయాల్సిందని భావించారు. ఆ విధంగానే ఈ ప్రాంతీయపరమైనటువంటి అంశాలు యుద్ధానికి కూడా కారణమయ్యాగా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా 2014లో వచ్చినటువంటి యూరో మైదాన్ మూమెంటు, అదేవిధంగా ఉక్రెయిన్ ప్రో వెస్టర్న్గా, ప్రో అమెరికాగా మారడం కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇది మాత్రమే కాకుండా ఉక్రెయిన్ అనేది ఇటు ఈస్ట్ వెస్ట్గా రెండుగా విడిపోయింది. సో మ్యాక్సిమం ఈ ఈస్టర్న్ కంట్రీస్, ఈ ఈస్ట్ ఉక్రెయిన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా రష్యాకి సపోర్టింగ్గా ఉంది. ఈ వెస్ట్ ఏదైతే ఉందో అదంతా ప్రో వెస్టర్న్గా ఉంది. సో ఈ విధంగా ఇక్కడ ఈస్టర్న్ సెక్టార్లో కూడా చాలా వరకు సివిల్ వార్స్ అనేవి జరిగాయి. అట్ ది సేమ్ టైం రష్యాకి ప్రోగా కూడా సపోర్ట్ చేయడం కూడా ఈ యుద్ధానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఉక్రెయిన్ అనేది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అంశం. ఇటు వ్యూహాత్మకంగా అవ్వచ్చు, అదేవిధంగా ఎకనామిక్ పరంగా అవ్వచ్చు, చాలా వరకు ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మెయిన్ రీజన్. ఇఫ్ ఇన్ కేస్ ఉక్రెయిన్ మా దేశంలో ఉందంటే ఖచ్చితంగా మేము చాలా వరకు బెనిఫిట్ అవుతామనేసి రష్యా ఆలోచించింది. అందుకుగానే ఉక్రెయిన్ మీద దాడి చేయడం కూడా మొదలెట్టింది. అట్ ది సేమ్ టైం కివిన్ రూస్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పునఃస్థాపించాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉందని రష్యా చాలా గట్టిగా భావించింది. సో ఈ కాంటెక్స్లో భాగంగా ఉక్రెయిన్ యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మినరల్ రిసోర్సెస్ అవ్వచ్చు, పోర్ట్ పరంగా అవ్వచ్చు, మిగతా అంశాలు అగ్రికల్చర్ పరంగా ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మేజర్గా ఉక్రెయిన్లో డాన్బాస్ రీజియన్ ఏదైతే ఉందో ఆ డాన్బాస్ రీజియన్లో ఎక్కువగా స్టీల్ అండ్ కోల్ మైనింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ అయ్యింది. ఈ డాన్బాస్ రీజియన్ వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా చాలా వరకు ఉక్రెయిన్లో డెవలప్ అయింది. ఇది మాత్రమే కాకుండా ఉక్రెయిన్లో చాలా వరకు ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్కి హబ్గా కూడా ఉంది. అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ ఎనర్జీ పరంగా కూడా ఉక్రెయిన్ చాలా ముందు వరుసలో ఉంది. ఇది మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ పోర్ట్ ఏదైతే క్రిమియా దేశం ఉందో, క్రిమియా ఏరియా ఉందో అది బ్లాక్ సీకి దగ్గరగా ఉండడం. సో ఈ విధంగా స్ట్రాటజిక్ పోర్ట్ కూడా, వ్యూహాత్మకమైనటువంటి ఓడరేవులు కూడా ఉక్రెయిన్కు ఉండటం వల్ల రష్యా దీని మీద కన్నుపడింది. ఇది మాత్రం కాకుండా ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, పామాయిల్ అవ్వచ్చు, వీట్ ప్రొడక్షన్స్లో ఉక్రెయిన్ చాలా ముందు వరుసలో ఉంది. సో రష్యా తర్వాత ఈ అంశాల్లో ఉక్రెయిన్ కూడా చాలా ముందు వరుసలో ఉంది. ఎరువులు అవ్వచ్చు, పామాయిల్ విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా గోధుమల సంబంధించి దిగుబడిలో రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా ముందు వరుసలో ఉంది. సో ఈ విధమైనటువంటి కారణాలు కూడా ఒక విధంగా రష్యా దాడి చేయడానికి కారణంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇకపోతే దీనికి సంబంధించి ఇండియా పొజిషన్, ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానం ఏంటి అనేది చూస్తే మేజర్గా ఇండియా చాలా వరకు తటస్థ వైఖరిని కన్సిస్టెంట్గా ఉండడం జరిగింది. సో ఇండియా తటస్థ వైఖరిని న్యూట్రల్గానే ఉండడం జరిగింది. అటు రష్యాకి గాను ఇటు ఉక్రెయిన్కి కానీ ఎటువంటి సపోర్టు చేయట్లేదు. సో తటస్థ వైఖరిని అనుసరించడం జరుగుతుంది. అయితే ఉక్రెయిన్లో ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ మాత్రం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది చేయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా 2002లో యుద్ధం ప్రారంభమైన వెంటనే అక్కడ భారతీయ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చేయడానికి ఆపరేషన్ గంగా అనే పథకాన్ని కూడా ప్రారంభించింది. అయితే కొన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో అవ్వచ్చు, ఇటువంటి పెద్ద ఆర్గనైజేషన్స్లో ఏవైనా ఓటింగ్ పెడితే దానికి ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ఆబ్సెన్సీ అనేదే తెలుస్తుంది భారత్ ఏ విధంగా ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉంది అనేసి. సో ఇది మాత్రమే కాకుండా మోడీ గారు ఇండోనేషియాలో G20 సమ్మిట్ అయినప్పుడు ఇట్స్ నాట్ టైమ్ ఫర్ వార్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా G20 సమ్మిట్లో కూడా ఈ వార్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా యొక్క పొజిషన్ ఉంది అని మనం చదువుకుంటాం. ఒకటి న్యూట్రల్ అండ్ కన్సిస్టెంట్గా ఉంది, అదేవిధంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా భారతీయ నివాసులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురావడంలో ఆపరేషన్ గంగా అనే పథకాన్ని 2022-23లో ప్రారంభించింది. అదేవిధంగా చాలా వరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఏవైతే ఓటింగ్కి తీసుకురాబడిందో వాటన్నిటికీ కూడా ఆబ్సెంట్ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా 2023లో G20 సమ్మిట్లో కూడా ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్లో ఇట్స్ నాట్ టైమ్ ఫర్ వార్ అన్నారు. అదేవిధంగా ఇండియాలో జరిగిన G20 సమ్మిట్లో కూడా ఈ వార్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా యొక్క పొజిషన్ ఉన్నది అని మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ వార్ ఆన్ వరల్డ్ ఎకానమీ. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద
ఈ యుద్ధం అనేది ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చదువుకోవాలి. సో మేజర్గా పావర్టీ అండ్ హంగర్ చాలా వరకు పెరిగే స్కోప్ ఉంది. పేదరికము, ఆకలికి సంబంధించినటువంటి మరణాలు ఈ యుద్ధం వల్ల చాలా వరకు పెరుగుతాయి. ఎందుకంటే మేజర్గా ఇందాక చెప్పుకున్నట్టే రష్యా, ఉక్రెయిన్ అనేది వీట్ ఎక్స్పోర్ట్ చేయడంలో చాలా ముందు వరుసలో ఉంది ప్రపంచ దేశాలతో పోలిస్తే. ఎప్పుడైతే ఈ రష్యాకి, ఉక్రెయిన్కి యుద్ధం జరిగిందో అప్పుడు వీట్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి అవ్వచ్చు, అదేవిధంగా వీట్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోవడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడ్డాయి. సో మేజర్గా దీనివల్ల ఫుడ్స్ ఇన్సెక్యూరిటీ, ఆహార భద్రత అనేది అందలేకపోయింది. అదేవిధంగా దీనివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. రైట్. మేజర్గా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా వరకు ఆకలి మరణాలు పెరగడానికి మేజర్ రీజన్ ఈ యుద్ధంగానే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పావర్టీ అండ్ హంగర్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఈ యుద్ధాన్ని మనం చెప్పొచ్చు కారణంగా. ఇది మాత్రమే కాకుండా ఈ యుద్ధం ఎలానే జరిగిందంటే ఖచ్చితంగా టూరిజం సెక్టర్ అనేది మరింత దిగజారే స్కోప్ ఉంటుంది. సో మేజర్గా మనకి RRRలో నాటు నాటు సాంగ్ ఉంటుంది కదా, సో ఆ నాటు నాటు సాంగ్ ఉక్రెయిన్లోనే షూటింగ్ చేశారు. సో ఈ విధంగా ఉక్రెయిన్ అవ్వచ్చు, అటు రష్యా అవ్వచ్చు, చాలా వరకు టూరిజం పరంగా, పర్యాటక రంగం పరంగా చాలా వరకు అభివృద్ధి పరచడానికి స్కోప్ ఉంది. అయితే ఈ యుద్ధం వల్ల అక్కడ టూరిజం పరమైనటువంటి అంశాలు దెబ్బతినే అవకాశం ఉంది. చాలా వరకు హెరిటేజ్ సైట్స్ కూడా దెబ్బతిన్నాయి. సో ఈ విధంగా టూరిజం సెక్టార్ మీద కూడా ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్సెస్ కూడా తగ్గుతాయి. సో మేజర్గా ఈ రెండు ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ప్రభావం చూపించడం వల్ల అటు వరల్డ్లో కూడా పెట్టుబడుల మీద, అదేవిధంగా ఫైనాన్సెస్ పరంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది అల్టిమేట్గా గ్లోబల్ జీడిపి తగ్గడానికి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ 3.4 నుంచి 3.2% పెరిగిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ గ్లోబల్ వార్గా చెప్పుకోవచ్చు కదా. ఇది మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ వారే కనుక ఇంకా లాంగ్ టైంలో వెళ్ళిందంటే ఖచ్చితంగా రెసిషన్ వచ్చే స్కోప్ అయితే ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై ఇటు ఉక్రెయిన్లో అవ్వచ్చు టోటల్గా ప్రపంచం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రిఫ్యూజీ క్రైసిస్, అలానే ఉక్రెయిన్లో హెల్త్ ఇష్యూస్ కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. సో ఈ వలసలు అవ్వచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. ఈ రిఫ్యూజీ క్రైసిస్ వల్ల కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే స్కోప్ ఉన్నది ఈ వార్ వల్ల. ఒకటి పవర్టీ, హంగర్ పెరుగుతుంది, టూరిజం సెక్టార్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్సెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, రెసిషన్, ఆర్థిక వ్యవస్థ రెసిషన్కి వెళ్ళే స్కోప్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ పరంగా కొన్ని సమస్యలు రావచ్చు, అదేవిధంగా రిఫ్యూజీ క్రైసిస్, ఉక్రెయిన్లో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా మేజర్గా ఉమెన్ అవ్వచ్చు, అదేవిధంగా చిల్డ్రన్ మీద, ఎల్డర్స్ మీద, దివ్యాంగుల మీద అక్కడ ఈ యుద్ధం అనేది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవి కూడా సోషల్ పరంగా కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించి మేజర్గా వరల్డ్ పరంగా ఛాలెంజెస్ చూసుకుంటే మేజర్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినటువంటి జపోరోజియా ఉక్రెయిన్లో ఉండడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ న్యూక్లియర్ ప్లాంట్నే డిస్మాంటిల్ చేసిన, ఇఫ్ ఇన్ కేస్ ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఏదైనా దాడులు జరిగాయంటే అది ఇంకో చెర్నోబిల్ ఉదాంతంగా మారే అవకాశం ఉంది. సో ఇటువంటి ఉదాంతం ఏర్పడిందంటే కొన్ని వేల మరణాలు సంభవించే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది న్యూక్లియర్ ప్లాంట్ మీద చాలా వరకు మనం పకడ్బందీగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా ఈ యుద్ధానికి సంబంధించే న్యూక్లియర్ వార్ వైపు వెళ్ళే స్కోప్ కూడా ఉందనేసి సిప్రీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే కనుక మరింత అభివృద్ధి జరిగి లాంగ్ టర్మ్లో వెళ్ళిందంటే ఖచ్చితంగా అక్కడ న్యూక్లియర్ వార్ వచ్చే స్కోప్ కూడా ఉంది. సో వన్స్ న్యూక్లియర్ వార్ వచ్చిందంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకి జపాన్లో హిరోషిమా, నాగసాకి ఇన్సిడెంట్సే చెప్తాయి. ఇది మాత్రమే కాకుండా రష్యా ట్రూప్స్ ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఉక్రెయిన్కి సంబంధించి కూడా ఇటు యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా అమెరికా కూడా ఫండ్స్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేజర్గా ఈ యుద్ధంలో డర్టీ బాంబ్స్ వినియోగం పెరిగింది. అదేవిధంగా స్టెల్త్ గైడెడ్ మిసైల్స్ ఇటీవల కాలంలో వీటి వినియోగం కూడా చేయాలనేసి ఇటు ఉక్రెయిన్, అదేవిధంగా రష్యా కూడా యోచిస్తుంది. మేజర్గా ఉక్రెయిన్కి అయితే బ్రిటన్, అదేవిధంగా ఫ్రాన్స్ వాళ్ళు ఈ స్టెల్త్ గైడెడ్ మిసైల్స్ని అందించాలనేసి ఉవ్విళ్ళూరుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తే మేమేమైనా తక్కువ తిన్నామా అనేసి రష్యా కూడా
వీటిని డెవలప్ చేయడానికి చూస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఈ వారే కనుక మరింత అభివృద్ధి చెంది మరింత ముందుకెళ్ళిందంటే ఖచ్చితంగా యుఎస్ఏ అదేవిధంగా రష్యా యొక్క రిలేషన్స్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇది మళ్ళీ కోల్డ్ వార్ వాతావరణాన్ని, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చే ఆస్కారం కూడా ఉంది. సో ఈ 1948 నుంచి 1991లో ఏ విధమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం వచ్చిందో మళ్ళీ తిరిగి పునరావృతమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మేజర్గా ఈ యుద్ధ వాతావరణమే ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడతాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతులు కూడా తగ్గుతాయి, తద్వారా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే స్కోప్ ఉంది. రైట్. ఇదే విధంగా గ్లోబల్ పీస్, ప్రపంచ శాంతి అనేది కూడా అందుకోలేము. SDG 16 అయినటువంటి ప్రపంచ శాంతిని అందుకోలేము ఈ యుద్ధ వాతావరణం వల్ల. అల్టిమేట్గా ఎకనామీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మందే చదువుకున్నాం. అదేవిధంగా సప్లై చైన్ బాటిల్ నెక్స్. సో ఇవి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో పాటు ఇదొక సమస్యగా మారిందంటే అది మరింత దిగజారిపోయడానికే స్కోప్ ఉంది. కానీ అభివృద్ధి వైపు ప్రోగ్రెసివ్గా ఈ వరల్డ్ అనేది ముందుకు వెళ్ళడంలో ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఈ యుద్ధం వల్ల అనేక ఛాలెంజెస్ ఉన్నాయి అనేసి మనం డిస్కస్ చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ యుద్ధం వల్ల ఎటువంటి కన్సర్న్స్ ఇండియాకి ఉంటాయి అనే అంశాన్ని చూసుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం యూఎస్ఏకి ప్రోగా ఎక్కువగా ఉన్నామంటే రష్యాతో ఉన్న రిలేషన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంది. అలా అని రష్యాతో మంచిగా రిలేషన్స్ పెట్టుకున్నామంటే యూఎస్ఏతో దెబ్బతినే ఆస్కారం ఉంది. ఎందుకంటే యూఎస్ఏ ఇప్పుడు మనకి డిఫెన్స్ పరంగా చాలా వరకు ఎక్కువగా పార్ట్నర్షిప్ ఉంది. అలా అని మనం ప్రాపర్గా యూఎస్ఏ మీద ఎక్కువగా ఫోకస్ చేసామనుకో రష్యాతో రిలేషన్స్ పోతాయి. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే. రష్యాతో రిలేషన్స్ తగ్గడమే కాకుండా రష్యా చైనాకి మధ్య రిలేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఎప్పుడైతే చైనాకి రష్యాకి రిలేషన్స్ ఎక్కువ అయ్యాయో అక్కడ ఖచ్చితంగా ఇండియాతో రష్యాకి రిలేషన్స్ తగ్గే స్కోప్ కూడా ఉన్నది కదా. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగే స్కోప్ ఉంది. సో వీటన్నిటి వల్ల కూడా గ్రోత్ అనేది తగ్గే ఆస్కారం ఉందనేది కూడా మనం చదువుకోవాలి. సో ఈ విధంగా ఇండియాకి కన్సర్న్స్ ఉన్నాయి అనేసి మనం చదువుకుంటాం. సో ఈ విధంగా మనం ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి అన్ని అంశాలు చదువుకున్న తర్వాత లాస్ట్గా వే ఫార్వర్డ్ అనే అంశాన్ని మనం చదువుకోవాలి. సో ఏమి చేస్తే ఈ యుద్ధాన్ని మనం నివారించగలం అనేది మనం చదువుకుంటే దీనికి సంబంధించి ఎస్ఐ అనేది కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో ఏ మార్గాలు అనుసరించాలి, సో దీనికి సంబంధించి ఒక పేజీ రాసినా సరిపోతుంది. సో మేజర్గా టెరిటోరియల్ సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా కోఆర్డినేషన్, సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఈ యుద్ధాన్ని నివారించాలంటే కేవలం మీడియేషన్స్ ద్వారానే సాధ్యమవుతుంది, కానీ తుపాకీకి తుపాకీ, తోటాకి తోటాకి సమాధానం కాదు అనేసి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఇండియా పీస్ టాక్స్లో పాల్గొనాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇటు ఉక్రెయిన్ అవ్వచ్చు, అటు రష్యాకి, రెండు దేశాలకి మధ్య కూడా ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ పీస్ టాక్స్లో ప్రపంచ దేశాలు ముందుకు వస్తే అక్కడ ఖచ్చితంగా ఇండియాకి భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇండియా కూడా అదే విధంగా ముందుకు రావాలి. సో ఈ విధంగా ఉంటేనే ఈ ప్రపంచ శాంతిని, ఈ వసుదైక కుటుంబాన్ని మనం సాధించగలం కదా. సో ఈ విధంగా ప్రపంచ శాంతి, వసుదైక కుటుంబం, గ్లోబల్ కామన్స్ ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇంక్లూడ్ చేస్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇక్కడ పదాలను మనం అమర్చే విధానంలోనే మన యొక్క కంటెంట్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇండియా ఈ యుద్ధానికి సంబంధించి నివారించాలన్నా అక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ని పాటించాలి. సో ఈ విధంగా ఉంటేనే మన ఇండియాకి ఏవైతే కన్సర్న్స్ ఉంటాయో వాటిని కూడా నివారించవచ్చు. సో ఈ విధంగా వే ఫార్వర్డ్ చెప్తూనే కన్క్లూజన్గా ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైతే ముందు కొటేషన్ ఆధారంగా చెప్పామో వాటిని కూడా ఇంటర్లింక్ చేసుకొని చెప్పొచ్చు. అలా కాకుండా SDG 16 ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తూ చెప్పొచ్చు. SDG 16 అంటే ఏంటి? ప్రపంచ శాంతి. లేకపోతే SDG 17 అనే అంశాన్ని ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్, ఇటువంటి అన్ని అంశాలను తీసుకురావడం వల్ల ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని నివారించడమే కాకుండా ప్రపంచ దేశాల మధ్య సహాయ సహకారాలు, ఇటు క్లైమేట్ చేంజ్ విషయంలో అవ్వచ్చు, గ్లోబల్ వార్మింగ్, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా సహకారాలు ఉండాలి. ఇటువంటి సహకారాలు ఉన్నప్పుడే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నివారించవచ్చు. సో ఈ విధంగా ప్రపంచ శాంతిని సృష్టించాల్సిన అవసరము, దాని ఆవశ్యకత, ఇటువంటి అన్ని అంశాలని చెప్తూ మనం కన్క్లూజన్ చేస్తే చాలా వరకు మన యొక్క ఎస్సే అనేది అందరికంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం యూనిక్గా ఉంటుంది. అలానే మల్టీ డైమెన్షనల్గా ఆల్రెడీ మనం అరౌండ్ ఒక 9 టాపిక్స్ని కవర్ చేసాం. సో ఈ విధంగా ఎస్సే అనేది మనం ఎప్పుడైనా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎస్సే అనేది ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వీడియోస్ చేయాలన్నా జస్ట్ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి అనుగుణంగా నెక్స్ట్ వీడియో చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.
బాయ్.